ఈ కాంగ్రెస్ పార్టీ 280 సీట్లు పోటీ చేసిందా? మరి చేయలేదు. ఆంధ్రప్రదేశ్ ఉన్నది 20 సీట్లు పోటీ చేసింది. ఒకటైనా గెలుస్తుంది అక్కడ? ఇవాళ పోటీ చేసిందే 250 సీట్లు తక్కువ, కంటే తక్కువ. గెలిచేది 60-70. 2014లో ప్రతిపక్ష హోదా రాని పార్టీ, 2019లో ప్రతిపక్ష హోదా రాక చచ్చిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, లంకె బిందెలు ఇస్తాడు, మళ్ళీ సమస్యలు పరిష్కరిస్తా అని చెప్తే ఎవరు నమ్మన్నో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ఉడవదు, మళ్ళీ మేము దూరం పోవాలి. కాబట్టి చివరిగా ఒక మాట చెప్పబోతుంది. ఇవాళ నేను చెప్పిన సమస్యల పరిష్కారం అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే కొట్లాడుతూ ఉంది. మహేష్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే మనకు ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏమేన్ రెడ్డి గారు. రేపు ప్రేమేందర్ రెడ్డి గారిని తోడుగా ఇవ్వండి. వాళ్ళు చేసే పోరాటానికి భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంటుంది. గతంలో పేపర్ లీక్ అయినప్పుడు కావచ్చు, 317 జీవోకు వ్యతిరేకంగా కావచ్చు, ఇవాళ అనేక సమస్యల మీద, నిరుద్యోగ వృత్తి మీద, వడ్ల కొనుగోలు మీద, అనేక సమస్యల మీద కొట్లాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. రేపు కూడా కొట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ మీకు తెలుసు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఏం ముఖం పెట్టుకుని ఆడుతారు వాళ్ళు? వాళ్ళకి హక్కులే లేదు. ఎందుకంటే అంతకుముందు ఇవన్నీ సమస్యలను నాల్చింది, పరిష్కరించకుండా చేసింది, ప్రజల చేత చీకొట్టించుకున్న పార్టీ కాబట్టి వాళ్ళకు హక్కు లేదు. ఇవాళ ఈ పార్టీ ఆయన అంటే ప్రశ్నించే కొంత ఎవరిని ప్రశ్నిస్తాడు? ఆయన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రేపు గెలిస్తే ఎవరిని ప్రశ్నిస్తాడు? పిల్లిలాగా తోకాడించాల్సిందే తప్ప వాళ్ళు అడిగే ప్రసక్తి లేదు. అడగగలిగే శక్తి, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుంది చెప్తుంది. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఈ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందో ఏమైపోతుందో తెలియదు. కానీ ఇవాళ ఒక్కటి మాత్రం చెప్తున్నా, రేపు మనకు రిజల్ట్ రాబోతుంది. పార్లమెంట్ ఎన్నికలలో ప్రతి ఇంట నుంచి ఒకటి మాట మాట్లాడి, మొన్నంటే ఏదో అయిపోయింది, ఈసారి మాత్రం మోడే మళ్ళీ దేశ ప్రధానమంత్రి కావాలి. అందుకోసం ఇవి దేశ ఎన్నికలు, దేశ భవిష్యత్తు సంబంధించిన ఎన్నికలు. ప్రశాంతత, దేశ భద్రత, దేశ ప్రజల ఆత్మగౌరవం, దేశ పురోగమనం అది మోడీ గారి వల్లనే సాధ్యమైంది. కాబట్టి మేము మోడీ గారికి ఓటేసామని చెప్పిండ్రు. ఇవాళ బూతులలో మనం కూర్చున్నామా లేదా, బూత్ కమిటీలు స్పష్టంగా ఉన్నాయా లేవా, మనం ప్రచారం చేసినామా లేదా, వాళ్ళు ఎన్ని డబ్బులు పంచినప్పటికీ, వాళ్ళు ఎన్ని బ్రోకర్ మాటలు చెప్పినప్పటికీ, మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఏ ఇంటికి ఆ ఇల్లే, ఏ గ్రామానికి ఆ గ్రామమే, వాళ్లే కథానాయకులై బీజేపీకి ఓటేసినట్టుగా చెప్తా ఉన్నారు. కాబట్టి 17 సీట్లలో 12 సీట్లు రేపు మనమే గెలుచుకోబోతున్నాం అనేటువంటిది వస్తున్న రిపోర్ట్స్. కాబట్టి అది మనకొక తొలికూత కూసినట్టుగా రేపటి భవిష్యత్తుకు బాట వేసే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అదేవిధంగా ఈ ఎన్నికలు కూడా పట్టభద్రుల ఎన్నికలు కూడా, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి అసెట్ యువకులు కాబట్టి, చదువుకున్న వాళ్ళు కాబట్టి, ఉద్యోగులు కాబట్టి, రిటైర్డ్ ఉద్యోగులు కాబట్టి మీరు అంతా ఆలోచన చేసి మీరు ఇవ్వండి. ఇవాళ పట్టభద్రులు కూడా మనమే గెలుస్తాం. రేపు ఈ తెలంగాణ గడ్డ మీద సర్పంచ్ ఎన్నికలు వచ్చినా, ఎంపీటీసీ ఎన్నికలు వచ్చినా, జడ్పీటీసీ ఎన్నికలు వచ్చినా, జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినా, అన్ని ఎన్నికల్లో పార్టీ ఇదే స్పిరిట్తో పనిచేస్తుంది. ఏ ఎన్నికలు కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పార్టీకి పునాది రాళ్ళు గ్రామ స్థాయి కార్యకర్తలు, వాళ్ళు పోటీ చేసేటువంటి ఈ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ ఏదో పోతమేళని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవన్నిటి మీద కొట్లాడుతాం. రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ తెలంగాణ గడ్డ మీద రాష్ట్ర శాసనసభకు ఎప్పుడు ఎన్నిక జరిగినా ఎగిరే జెండా కాషాయ జెండా. ఇవాళ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఏర్పడుతుంది. బీఆర్ఎస్ను చూసేది దాని బతికేమైందో మీకు తెలుసు. ఇలా కాంగ్రెస్ పార్టీ 6 నెలలకే ఏమైపోయిందో మీకు తెలుసు. దేశవ్యాప్తంగా చచ్చిపోతున్న పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పురోగమిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఇవాళ మోడీ గారి గురించి చెప్పాలంటే ఒడవదు, 2 గంటలు చెప్పినాం. కానీ ఒక 2-3 విషయాల గురించి చేసిపోతాం. ఇవాళ మనం ప్రయాణం చేస్తున్నటువంటి 120 కిలోమీటర్ల స్పీడ్ రోడ్లు ఎవరు నిర్మాణం చేశారు? మోడీ గారు నిర్మాణం చేశారు. 1947 నుంచి 2014 వరకు ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ ఉన్నాయో 10 సంవత్సరాల కాలంలో అంతకంటే ఎక్కువ నేషనల్ హైవేస్ నిర్మాణం చేసి ఇవాళ దేశంలో సమస్య లేకుండా చేసి ప్రపంచంలోనే
అతి వేగంగా ప్రయాణించగలిగే అతి ఎక్కువ కిలోమీటర్ రోడ్డు కలిగిన దేశంగా భారతదేశం చిత్రపుత్రుడికెక్కింది. రెండవది, కరోనా వచ్చినప్పుడు ఏమన్నారు, మళ్ళా శవాల గుట్టలైతే భారతదేశం వణికిపోతుందని చెప్పి మాట్లాడిండు. భారతదేశం శవాల గుట్టలు కాలే. అతి తక్కువ కాలంలో మోడీ గారు ప్రజల ఆకలిని అర్థం చేసుకొని 80 కోట్ల ప్రజానికానికి ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఇచ్చి ఇవాళ ఆకలిని తీర్చడమే కాకుండా 2 వ్యాక్సిన్లు ఇచ్చి బూస్టర్ డోస్ ఇచ్చి మన ప్రజానికాన్ని కాపాడి కరోనా అంటే భయం లేకుండా చేసి ప్రపంచ ప్రజానికానికి వ్యాక్సిన్ అందించిన దేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో మన దేశం అని చెప్పి మనం చేస్తున్నాం. ఇవాళ ఒకనాడు జమ్మూ అండ్ కాశ్మీర్ ఎట్లుండేది, ఏమయ్యేది అక్కడ? ఒకప్పుడు దేశవ్యాప్తంగా బాంబుల మోతలు, తుపాకుల మోతలు, స్లీపర్ సెల్స్. ఇవాళ అవన్నీ దేశంలో ఎక్కడా ఇవాళ బాంబుల మోతలు లేవు, ఎక్కడా తుపాకీ శబ్దాలు లేవు. ప్రశాంతతకు నిలయమైపోయింది, ప్రశాంతంగా నిలయమైపోయింది. కాబట్టి మోడీ గారి నాయకత్వంలో మళ్ళీ 370 ఆర్టికల్ రద్దు చేయబడ్డది. ఇవాళ గొప్ప రామ మందిర నిర్మాణం కాబడ్డది. నేషనల్ హైవేస్ నిర్మాణం చేయబడ్డాయి. 11వ ఆర్థిక వ్యవస్థకు ఉన్న భారత్ 5వ ఆర్థిక వ్యవస్థగా ఎగబాకింది. రేపు మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారు వస్తే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎవాల్వ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇప్పటికే ప్రపంచంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఉత్పత్తిలో నంబర్ 2 స్థానాన్ని సంతరించుకున్న ఈ భారత్ రేపటి కాలంలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా అగ్రగామి దేశంగా ఉంటుండే ఆస్కారం ఉంటుందని చెప్పి మేము మనం చేస్తూ ఉన్నా. ప్రపంచంలో ఒకప్పుడు స్ట్రాంగ్ లీడర్ అంటే అమెరికా వైపు చూపించేది, స్ట్రాంగ్ లీడర్ అంటే రష్యన్ అధ్యక్షుడు చూపించేది. కానీ ఇవాళ ప్రపంచంలో స్ట్రాంగ్ లీడర్ నరేంద్ర మోడీ అనే విషయాన్ని మనం మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తూ ఇవాళ మన బిడ్డలు, మన భారత పౌరులు ఎక్కడ నివసించినా ఆమె ఇండియన్ అని గల్లెగరేసి చెప్పుకునేటువంటి స్థాయికి ఎదిగింది భారత్. కాబట్టి ఈ పురోగమనాన్ని, ఈ వేగాన్ని ఇట్లనే మనం కొనసాగించాలంటే ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ పట్టభద్రుల అందరినీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క ఓటును సాధించి గొప్ప విజయం సాధించాలని చెప్పి మనవి చేయడానికి ఇక్కడ వచ్చిన. కాబట్టి మీరందరూ ఇక 2 డేసే ఉంది. ఇవాళ రేపు ప్రచారం బహిరంగ లాస్ట్, ఎల్లుండి ప్రిపరేటరీ డే. కాబట్టి దయచేసి అందరికందరూ, ఎందుకంటే ఎక్కువ టైం మీకు వేస్ట్ చేయదు కాబట్టి మీరు అందరికందరూ ఎక్కడ ఉన్నారో ఆ ఓట్లు, ఎవరు వాళ్ళు, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది, వాళ్ళు ఎట్లా వస్తారు, వాళ్ళు ఎట్లా కన్విన్స్ చేస్తామో అదంతా కూడా చేయాలని చెప్పి మనం చేస్తూ తెలుసుకున్న. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇంత ప్రొద్దున్నే ఇంతమంది గ్యాదర్ అయి సంఘీభావం ప్రకటించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను పొద్దున టిఫిన్ చేస్తున్నప్పుడు, అయ్యా నేను లెక్చరర్ని, మా బాధలు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి, ఎవరు తొంగి చుట్టలేదని చెప్పి ఆవేదనతో కూడిన మాట మాట్లాడి ఇవాళ సత్యం 2021 నుంచి మొదలుపెట్టి 2024 వరకు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమైనా ఇవాటి మనం ఇష్టంగా తెచ్చుకున్నటువంటి ప్రభుత్వమైనా కూడా 2 వాళ్ళ పైరవిల మీద, వాళ్ళ సొంత ఎజెండాల మీద, వాళ్ళ సొంత సంపాదన మీద దృష్టి పెట్టినే తప్ప ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టలేదు అనడానికి సజీవ సాక్ష్యం. 6 నెలలుగా ఈ సమస్య పరిష్కారం కాలే. దాదాపుగా 7,500 కోట్ల రూపాయల బకాయిలతో ఇవాళ కాలేజీలలో, స్కూళ్ళల్లో పనిచేసేటువంటి టీచర్లు అన్నమో రామచంద్ర అని చెప్పి గొప్పగా చదువుకున్న వాళ్ళైనప్పటికీ కూడా ఇవాళ భారంగా బతికే పరిస్థితి వచ్చింది. మీకు తెలుసు, ఇంటికి రాయైనా అమ్ముకోడు, పాల బిల్లైనా ఉద్దరపోయాడు, స్కూల్ పిల్లలకు ఫీజు కట్టాల్సిందే. ఇవాళ ఆ కాలేజీలలో, ఆ స్కూళ్ళలో కూడా వాళ్ళకు 12 నెలల జీతం ఇవ్వరు. 10 నెలల జీతమే, 9 నెలల జీతం అయితే తప్ప 12 నెలల జీతం ఇచ్చే ఆస్కారం కూడా లేదు. వీటి మీద దృష్టి పెట్టవలసింది ప్రభుత్వాలు. కానీ ప్రభుత్వాలకు ఓట్లేసుకుంటప్పుడు ఉండే శ్రద్ధ, ఓట్లేసుకుంటప్పుడు చెప్పే మాటలు ఇవాళ ఓట్లు అయిపోయిన తర్వాత పట్టించుకోరు అనడానికి ఇది సజీవ సాక్ష్యం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. మాలాంటి వాళ్ళ గురించి మీకు తెలుసు, 24 సంవత్సరాలుగా ప్రజా